గుంటూరు వెస్ట్ బైపాస్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 16 నంబర్ జాతీయ రహదారి గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ నుంచి అమరావతి రాజధానిని కలుపుతూ కృష్ణా జిల్లా చినౌటుపల్లి కలపనుంది. ఈ బైపాస్ ముఖ్యంగా చెన్నై, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు వైపు నుంచి వచ్చి విజయవాడ నగరంలోకి వెళ్లకుండా ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వెళ్లవచ్చు. మరోవైపు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులు విజయవాడ, గుంటూరు నగరాల్లోకి వెళ్లకుండా అమరావతి రాజధాని నుంచి నేరుగా టోల్ గేట్ దగ్గర కలవనుంది. బైపాస్ రోడ్డు నిర్మాణ పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ఈ పనులు NH16 పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఇక ఈ NH16 ఎప్పుడు ఓపెన్ అయిద్దా అని చెప్పేసి కూడా ఇటు గుంటూరు, విజయవాడ, ఒంగోలు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం ఈ NH16 దగ్గర మనం ఉన్నాము. ఇది ప్రధానంగా కూడా గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గరలో ఉన్నటువంటి కాజా టోల్ గేట్, ఇది మంగళగిరి మండలం కింద వస్తుంది. ఈ కాజా టోల్ గేట్ నుంచి కృష్ణా జిల్లాలోనే చిన్నౌటుపల్లి వద్ద ఈ NH16 వెస్ట్ బైపాస్ ఇది వెళ్ళనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా కృష్ణానది పైన 3.2 కిలోమీటర్ల పొడవున కూడా బ్రిడ్జి నిర్మించడం జరిగింది. అంతేకాకుండా కూడా ఈ NH16 గుంటూరు వెస్ట్ బైపాస్ ఇది ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ బైపాస్ ఓపెన్ అయితే మాత్రం ఇటు గుంటూరు, ఇటు విజయవాడ, NTR జిల్లాలను కూడా కలపనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ బైపాస్ కనుక ఓపెన్ అయితే ఎవరైతే ఉన్నారో వాహనదారులకి విజయవాడ ట్రాఫిక్ కష్టాలు ఉండవు. అంతేకాకుండా కూడా ఇది ఎక్కడైతే ఉందో ఈ బైపాస్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కాజా టోల్ గేటు, అక్కడ నుంచి అమరావతి రాజధాని నిర్మాణం మీదుగా కూడా ఇది వెళ్ళనున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ కాజా టోల్ గేట్ తర్వాత వెంకటపాలెం దగ్గర ఒక టోల్ గేట్ను కూడా నిర్మించడం జరిగింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఎక్కడైతే ఉందో ఈ వెస్ట్ బైపాస్ ముఖ్యంగా కూడా అమరావతి రాజధానిని కూడా కలుపుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేటువంటి రాకపోకలకు కూడా ఇది జరుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోడ్డు ఎంతో ముఖ్యమైనది. రోడ్డు పనులు కూడా పూర్తి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. విజయవాడ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు కూడా తీరనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా అమరావతి రాకపోకలు కూడా సులభాంతరం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు అత్యంత ఆసక్తికంగా కూడా ఈ రోడ్డు పనులు ప్రారంభమవుతాయని చెప్పేసి అంతేకాకుండా కూడా ఎదురు చూశారు. కానీ పనులు కొంత లేట్ కావడంతో ఈ బైపాస్ ఓపెన్ చేయడం కొంత డిలే అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇది NTR జిల్లా చిన్నౌటుపల్లి నుంచి కాజా టోల్ గేట్ వద్దకి రానున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు అమరావతి రాజధాని అనుసంధానంగా ఉంటుంది. రాజధాని గుంటూరు, విజయవాడ, మంగళగిరి అత్యంత కీలకమైనటువంటి రోడ్డు కావడంతో కూడా ఈ రోడ్డుని అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా కూడా ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో దాదాపు 90% ఈ పనులు కూడా పూర్తయినట్టు మనం చెప్పుకో. 6 నెలల క్రితమే ఈ రోడ్డు పూర్తి కావాల్సి ఉంది. కొంత డిలే అయినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యంగా ఎప్పుడైతే ఉందో రాజధాని రెండవసారి నిర్మాణంలో క్రమంలోనే మే 2నే అమరావతి జరిగిన రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపనలోనే అప్పుడు ప్రధానమంత్రి సభకు వచ్చిన క్రమంలోనే ఈ బ్రిడ్జి పై నుంచి VIP రాకపోకలు కూడా అనుమతించారు. ఆ తర్వాత నుంచి ఇంకా ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బైపాస్ ప్రజలకి అందుబాటులోకి వస్తుందని చెప్పి సాధించారు. ఆ తర్వాత కొంత పనులు డిలే కావడంతో కూడా ఈ పనులు జరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు ఈ NH16 ఏదైతే ఉందో ఈ 16 ముఖ్యంగా కూడా గుంటూరు నుంచి నేరుగా కృష్ణా జిల్లాకి అనుసంధానం చేస్తున్నారు. ఇది ఒకవైపు హైదరాబాదు రాకపోకలకి, మరోవైపు ఇక కృష్ణా జిల్లా నుంచి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ఇటు వెళ్ళటానికి కూడా ఇది అనుసంధానంగా ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి ఎవరైతే వస్తున్నారో హైదరాబాద్ వాసులు కానీ, నల్గొండ కానీ, ఇటు కృష్ణా జిల్లా వాసులకు కానీ ఇటు ఎవరైతుందో NH16 కలుపుతూ కాజా టోల్ గేట్ గారు కలుస్తూ కూడా ఇది చెన్నై కానీ ఇటు బైపాస్కి అనుసంధానంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చెన్నై ఇటు ఈ రోడ్డు కూడా కలుపుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూస్తే మొత్తం గుంటూరు వెస్ట్ బైపాస్ NH16 పనులు చాలా ముమ్మరంగా శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు ఈ నెలాఖరు కానీ నెక్స్ట్ మంత్లో ఈ పూర్తి స్థాయిలో కూడా ఇక పనులు పూర్తయి ఈ వెస్ట్ బైపాస్ ఇటు గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలకు అందుబాటులో రానున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది గుంటూరు వెస్ట్ బైపాస్ సంబంధించినటువంటి అప్డేటు. కెమెరామెన్ నరేంద్రతో నరసింహారావు, HM టీవీ, గుంటూరు.